అరే ఫ్రెండ్స్ ఏంటి ఒక్క సినిమా కూడా మంచిది రావట్లేదు. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. అరే ఫ్రెండ్స్ పదండి, మనమైతే టీవీని బంద్ చేసాం. ఇప్పుడు వచ్చేసి ఏదో ఐస్ క్రీమ్ వచ్చింది కదా, నేనైతే కొనుక్కుంటాను. మావయ్య డబ్బులు మావయ్య. ఇంతకీ మావయ్య ఎక్కడున్నాడు? అరే ఏంట్రా ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ అని అన్నారు కదరా. అరే డోరేమాన్, ఈ ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కదా. అరే సించాన్, అవునరా చాలా టేస్టీగా ఉంది. అరే సించాన్ అన్నయ్య, డోరేమాన్ అన్నయ్య, ఏంట్రా మీరు ఇద్దరు నాకు చెప్పకుండా ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నారు? అరే బ్లూ చింతముడు, నువ్వు టీవీ చూస్తున్నావు కదా, నన్నేం చేయమంటావు చెప్పు. అరే ఫ్రెండ్స్ ఏంటి వీళ్ళైతే నన్ను చీటింగ్ చేశారు. మావయ్య ఎక్కడున్నావు మావయ్య? మా మావయ్య వచ్చేసి ఇంట్లో ఎక్కడో కనిపించాడే. మావయ్య వీళ్ళు నాకు చెప్పకుండా ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నారు మావయ్య. అరే ఎక్కడున్నాడు మావయ్య? ఎక్కడున్నావు మావయ్య? అరే బ్లూ చాన్, నేను వంట చేస్తున్నాను. మావయ్య వస్తున్నాను. ఇదేంటి ఇక్కడేంటి మావయ్య? ఇదేంటి ఇక్కడ ఏదో డోర్ ఉంది మావయ్య. మావయ్య వీళ్ళు నాకు చెప్పకుండా ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నారు, డోరేమాన్ గాడు అలాగే సించాన్ గాడు. అరే నీకు చెప్పకుండా తింటున్నారా? సరే సరే ఏడవకు, ఇంకోసారి వస్తుంది కదా, వచ్చినప్పుడు వాళ్ళకు కొనియకుండా నీకే కొనిస్తాను. మావయ్య ఖచ్చితంగా కొనిస్తావు కదా? అరే బ్లూ చాన్ కొనిస్తా అంటున్నాను కదా, ఏడవకు. అలాగే మావయ్య, కానీ అక్కడ నాకేదో డోర్ కనిపించింది మావయ్య. ఏంట్రా డోర్ కనిపించిందా? ఇంతకీ ఎక్కడా? మావయ్య నేను చూపిస్తానుదా, మన ఇంట్లో వచ్చేసి మెట్లు ఎక్కుతాం కదా, అక్కడ ఉంది మావయ్య. అరే బ్లూ చాన్ నిజమే చెప్తున్నావా? అక్కడ డోర్ ఎక్కడ ఉంటుంది? అక్కడ ఎక్కడ కూడా డోర్ లేదు కదా. అరే మావయ్య ఇదిగో చూడు మావయ్య, ఇక్కడే మావయ్య, ఇదిగో చూడు, ఇక్కడ వచ్చేసి డోర్ ఉంది మావయ్య. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది మావయ్య చెప్పు. అరే బ్లూ చాన్, అవునరా ఇక్కడికి ఇది ఎలా వచ్చింది? సరే మనమైతే ఈ డోర్ ని తీసి చూద్దాం, ఇందులో ఏముందబ్బా. అరే అరే రావట్లేదురా, దీనికి ఏదో లాక్ ఉన్నట్టుంది. అంటే అరే ఇలాంటి డోర్స్ వచ్చేసి మన ఇంటి దగ్గర చాలా సార్లు వచ్చాయి కదా, అంటే ఈ డోర్ ఓపెన్ చేయాలంటే మనమైతే కొన్ని టాస్క్లు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందిరా. అంటే టాస్క్ ల పేపర్ అయితే ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఖచ్చితంగా చూడురా చూడు. అరే మావయ్య అలాగే మావయ్య, ఇక్కడ వచ్చేసి చూస్తాను ఎక్కడైనా పేపర్ ఉందేమో. ఇక్కడ ఎక్కడ కూడా పేపర్ అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఇక్కడ నాకైతే పేపర్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇక్కడ ఏదో ఉంది, ఇది వచ్చేసి కాదు, ఇది వచ్చేసి ఆ పేపర్ కానీ కాదు. మావయ్య దొరికిందా మావయ్య? అరే బ్లూ చాన్ లేదు, వెతుకు ఖచ్చితంగా ఎక్కడైనా దొరుకుతుంది. అరే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, ఇక్కడేంటి ఇదేదో పేపర్ ఉంది మావయ్య, ఒకసారి ఇక్కడికి రా. ఎక్కడ్రా బ్లూ చాన్ చూద్దాం. అరే నేను ఇక్కడ నుంచి వెళ్ళాను కదా, ఇక్కడ నాకు కనిపించలేదే. అంటే నేను ఇక్కడ సరిగ్గా చూడలేనట్టున్నాను. అరే ఇందులో వచ్చేసి ఏవో టాస్క్లు అయితే కనిపిస్తున్నాయి. అరే ఇందులో ఫస్ట్ టాస్క్ వచ్చేసి నాకే ఉంది, అదేంటంటే ఒక 10 మంది బెగ్గర్స్ కి ఫ్రీగా ఫుడ్ ని డొనేట్ చేయాలంట. ఇందులో నెక్స్ట్ సెకండ్ టాస్క్ వచ్చేసి మన డోరేమాన్ గాడికి ఉంది, అదేంటంటే ఒక 10 చిన్న కుక్క పిల్లలని వాడు ఇంటికి తెచ్చి వాటికి సపరేట్ ఇల్లు కట్టి వాటిని పెంచుకోవాలంట. ఆ తర్వాత థర్డ్ టాస్క్ వచ్చేసి మన సించన్ గడికి ఉంది, అదేంటంటే ఒక చేపలు పట్టే అతనికి బోట్ ని ఫ్రీగా ఇవ్వాలంట. అరే మావయ్య మరి నాకేంటి మావయ్య, నాకేమీ కూడా లేదా? అరే బ్లూ చాన్, ఇక్కడ వచ్చేసి ఫోర్త్ టాస్క్ నీకే ఉంది, కానీ అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. అంటే మనం ఈ 3 టాస్కులు కంప్లీట్ చేస్తే అది ఓపెన్ అవుతుండొచ్చు. అరే మావయ్య అర్థమైంది, పద మావయ్య మన సించన్ గడికి డోరేమాన్ గడికి చెప్దాము. అరే అవునరా బ్లూ చాన్, పద. అరే ఏంట్రా మీరు ఇంకా అప్పటి నుంచి ఐస్ క్రీమ్ తింటున్నారా? అయిపోలేదా? మావయ్య అయిపోలేదు. ఏంటి? అరే మన ఇంట్లో వచ్చేసి ఒక దగ్గర ఒక సీక్రెట్ డోర్ వచ్చిందిరా. అరే మావయ్య ఏంటి మావయ్య సీక్రెట్ డోర్ వచ్చిందా? ఎక్కడా? అరే డోరేమాన్, అక్కడ మెట్ల దగ్గర అయితే సీక్రెట్ డోర్ వచ్చింది, మన బ్లూ చాన్ గడు చూసి చెప్పాడు. అక్కడ మనకైతే కొన్ని టాస్క్లు ఉన్నాయి. ముందుగా ఏంటంటే నేనైతే ఒక 10 మంది బెగ్గర్స్ కి ఫ్రీగా ఫుడ్ అయితే డొనేట్ చేయాలంట. ఆ తర్వాత వచ్చేసి డోరేమాన్ నీకే ఒక టాస్క్ ఉంది, అదేంటంటే ఒక 10 చిన్న కుక్క పిల్లల్ని వెతికి వాటినైతే మన ఇంటికి తీసుకొచ్చి వాటికి సపరేట్ ఇల్లు కట్టి వాటిని పెంచాలంట. మావయ్య మరి నాకేం టాస్క్ ఉంది? అరే సించాన్, ఇంతకి నీకేం టాస్క్ ఉందంటే ఒక ఫిషర్ మ్యాన్ ఉంటారు కదా, అంటే చేపలు పట్టే వాళ్ళు, వాళ్ళకైతే ఒక బోట్ ని ఫ్రీగా ఇవ్వాలంట. అలాగే మన బ్లూ చాన్ గడికి వచ్చేసి టాస్క్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, అంటే మన 3 టాస్కులు కంప్లీట్ అయితే వాడి టాస్క్ ఓపెన్ అవుతుండొచ్చు. అరే సబ్స్క్రైబర్స్ ప్లీజ్, నా టాస్క్ ఓపెన్ అవ్వాలంటే మీరు ఇంకా ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. అరే అవును ఫ్రెండ్స్, మన వాడి టాస్క్ ఇంకా ఓపెన్ అవ్వలేదు కదా, మీరైతే మన వాడికి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకే రే, నేనైతే ఫుడ్ నైతే ఇక్కడ డొనేట్ చేయాలి కాబట్టి ఫుడ్ నైతే ప్రిపేర్ చేస్తాను, మీరైతే మీ టాస్క్లు కంప్లీట్ చేసుకోండి. అరే బ్లూ చాన్ నువ్వు దారా రే.
అరే ఫ్రెండ్స్ పదండి. అరే సించాన్ పోతున్నాను రా నేనైతే. ఓకే ఫ్రెండ్స్ పదండి. మనం ఏంటంటే ఒక 10 క్యూట్ పప్పీస్ అయితే తీసుకొద్దాం. అప్పుడైతే మన టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. అరే సించాన్ బాయ్ రా బాయ్. అరే డోరేమాన్ వెళ్ళు వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు ఓకేనా. మా విజయ్ నేను కూడా నా టాస్క్ ని కంప్లీట్ చేస్తాను మా విజయ్. ఫ్రెండ్స్ చూడండి, వీళ్ళు వచ్చేసి అప్పుడే ఫుడ్ ని రెడీ చేయడం స్టార్ట్ చేసినట్టున్నారు. అరే బ్లూ చెన్ తమ్ముడు, చెప్పరా నీ టాస్క్ ను వచ్చేసి ఎలా కంప్లీట్ చేసావురా? మావయ్య అవును మావయ్య, నేను వచ్చేసి పేదవాళ్ళకి ఒక అతనికి బోట్ ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే నా దగ్గర డబ్బులు లేవు మావయ్య. అరే సించాన్, అక్కడ అద్దం ముందు కొన్ని డబ్బులు ఉంచాను చూసుకో. ఆ డబ్బులు తీసుకెళ్ళు, ఒక చిన్న బోటుని కొనుక్కొని అతనికైతే ఇచ్చేసేయ్. మావయ్య కానీ ఆ బోట్ ని ఎలా తీసుకెళ్ళాలి మావయ్య? నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. అరే సించన్నయ్య, దానికి నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. అదేంటంటే ముందు నువ్వు డోరేమాన్ గడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పరా. ఆ తర్వాత నువ్వు వచ్చేసి బోట్ ని కొనుక్కొని ఆ కార్ లో తీసుకెళ్లి ఫిషర్మన్ కి ఇచ్చేసేయ్. నీ టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మీరిద్దరు కలిసి కుక్క పిల్లలు వెతుక్కొని వాటిలో తీసుకొని రండిరా. అరే ఫ్రెండ్స్, మన బ్లూ చెన్ తమ్ముడు గారు చెప్పిన ఐడియా బాగానే ఉంది. సరే ఇప్పుడైతే నేను మన డోరేమాన్ గడికి ఫోన్ చేస్తాను. అరే డోరేమాన్ ఎక్కడున్నావురా? అరే సించాన్ చెప్పరా, నేను దారిలో ఉన్నాను, పేదవాళ్ళు ఉండే ఇండ్ల దగ్గరికి వెళ్తున్నాను. అరే డోరేమాన్, నిన్న టాస్క్ కంప్లీట్ చేయాలంటే నాకు ఆ ట్రక్ కార్ కావాలరా, ఎందుకంటే బోట్ ని ఒక ఫిషర్మన్ కి ఇవ్వాలి కదా. ముందైతే నువ్వు ఇంటికి రారా, ఇద్దరం కలిసి బోట్ ని వచ్చేసి అతనికి ఇచ్చేద్దాం. ఆ తర్వాత నేను కూడా నీతో పాటుగా కుక్క పిల్లల్ని వెతుకుతాను. అరే బ్లూ చాన్, నేను చాలా దూరం వచ్చాను రా, మళ్ళీ ఇంటికి రావాలా? అరే డోరేమాన్ ప్లీజ్ రా, వచ్చేరా, లేదంటే నా టాస్క్ కంప్లీట్ అవ్వదు. అరే సించాన్ సరే వస్తున్నాను. అమ్మయ్యా ఫ్రెండ్స్, వీడైతే వస్తున్నాడంట, మనమైతే వెయిట్ చేద్దాం. అరే ఫ్రెండ్స్ పదండి, నేనైతే చాలా దూరం వచ్చాను కానీ మళ్ళీ సించాన్ గడితే ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తున్నాడు. సరే ఫ్రెండ్స్ పదండి పదండి, మనమైతే ఇంటికి వెళ్ళిపోదాము. అరే బ్లూ చాన్ పదరా పద. ఫ్రెండ్స్ మేమైతే మొత్తం 10 మందికి సరిపోయేటంత ఫుడ్ అయితే చేసేసాం. ఇప్పుడు మేము ఏంటంటే ఈ ఫుడ్ ని మేము బెగ్గర్స్ కి అయితే డొనేట్ చేయాలి కదా, అందుకే వెళ్తున్నాం. అరే సించాన్ ఏంట్రా, డోరేమాన్ గాడు ఇంకా రాలేదా? రాలేదు మావయ్య, ఫోన్ చేశాను. సరే సించాన్, మేమైతే వెళ్తున్నాము. అక్కడ డబ్బులున్నాయి, తీసుకున్నావా? మావయ్య తీసుకున్నాను మావయ్య, వెళ్ళండి వెళ్ళండి. ఓకే రా బ్లూ చాన్, పద పద, మనమైతే ఫాస్ట్ గా వెళ్ళి 10 మంది బెగ్గర్స్ అయితే వెతకాలి. కాకపోతే బెగ్గర్స్ వచ్చేసి కొన్ని ప్లేస్లలో ఉంటారు. ఆ ప్లేస్ లో అయితే నాకు ఈజీగా తెలుసు ఫ్రెండ్స్, అక్కడికైతే వెళ్దాం పదండి. అరే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంటికి వచ్చేసాను. అరే సించాన్ వచ్చేసాను రా దారా. అరే ఏంట్రా డోరేమాన్ ఇంతగానో లేట్ అయింది? మా అవ్వయ్య వాళ్ళు అప్పుడే ఫుడ్ రెడీ చేసుకుని వెళ్ళిపోయారా. పద పద, మన టాస్కులు మనం తొందరగా కంప్లీట్ చేయాలి. అరే సించాన్ పదరా పద, ముందుగా వచ్చేసి నీ టాస్క్ ను కంప్లీట్ చేసేసి ఆ తర్వాత నా టాస్క్ ని కంప్లీట్ చేసేద్దాం. మా విజయ్ ఏంటి మా విజయ్, బెగ్గర్స్ ఎక్కడుంటారా అని అడిగితే నువ్వు ఇంకా చెప్పట్లేదు. అరే బ్లూ చాన్ వచ్చేసాం. ఇక్కడే చాలా మంది బెగ్గర్స్ అయితే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకు షెల్టర్ ఉండదు కదా, అందుకే వాళ్ళు ఏంటంటే ఇలాంటి ప్లేసెస్ లో ఎక్కువగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మేమైతే మొత్తానికి ఇక్కడికైతే వచ్చేసాం. ఇంతకీ ఎక్కడున్నారు? అరే అదిగో చూడు, అక్కడికైతే కొన్ని షెల్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. పద అక్కడికైతే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడికైతే వచ్చేసాం. ఇది వచ్చేసి మురికి కాలువ. అరే మావయ్య చిచి గబ్బు వాసన వస్తుంది. అరే కొద్దిసేపు ఓపిక పట్టుకోరా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడైతే ఇద్దరున్నారు. హలో సార్, మీకు ఫుడ్ కావాలా? బాబు సరైన సమయానికి వచ్చావు బాబు, కావాలి బాబు. ఇదిగోండి సార్, చెరొకటి ఇచ్చేసాను, తీసుకోండి తినండి. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళిద్దరికైతే ఫుడ్ ఇచ్చేసాం. అలాగే ఇక్కడ కూడా ఒకతను అయితే ఉన్నాడు కదా. హలో సార్, మీకు ఫుడ్ కావాలా? తమ్ముడు కావాలి తమ్ముడు, ఇస్తావా? ఇదిగోండి సార్, తీసుకోండి, ఇక్కడ పెట్టేస్తాను కదా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే మొత్తం ముగ్గురికైతే ఇచ్చేసాం. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ కూడా ఒకతను అయితే ఉన్నాడు కదా. బాగా ఆకలిస్తుంది బాబు, కరెక్ట్ టైంకి వచ్చారు, ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఇక్కడైతే ఫుడ్ పెట్టేశాం. సార్ తినండి. ఓకే రే బ్లూ చాన్, పద. ఇంకా ఇతనైతే నీళ్ళల్లో ఉన్నాడు. అతనికి ఎలారా ఫుడ్ ఇచ్చేది? అక్కడ నీళ్ళలో ముందే అసలు మురికి కాలువ నీళ్లు. అరే అతను అందులో స్నానం చేస్తున్నాడు రా, పాపం. మావయ్య ఇక్కడ ఎవరో పడుకున్నారు మావయ్య, ఇతనికి లేపుదామా? హలో సార్, లేవండి. ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్, ఒంట్లో శక్తి లేదు. హలో సార్, లేవండి. అదిగో ఫుడ్ ఇచ్చాను, తినండి ఓకేనా? థ్యాంక్ యూ బాబు. అరే బ్లూ చాన్ పద, మనమైతే వెళ్ళిపోదాం పద. ఇంకా వేరే ప్లేస్ అయితే ఉంటుంది, ఎందుకంటే సిటీ చాలా పెద్దది కదా, చాలా మంది బెగ్గర్స్ ఉంటారు. దా తొందరరా. మావయ్య వస్తున్నాను. టోటల్ గా ఇప్పుడు వచ్చేసి మనం 5 మెంబర్స్ కి అయితే ఇచ్చేసాం కదా.
ఇంకా 5 మెంబర్స్ కి ఇచ్చేస్తే అప్పుడు మొత్తం మన టాస్క్ కంప్లీట్ అవుతుంది. అరే బ్లూ చైన్ కరెక్టే గానీ నా టాస్క్ కంప్లీట్ అవుతుంది, నీ టాస్క్ ఇంకా ఉంది. ఓకేనా? మావయ్య అవును అవును, నా టాస్క్ వచ్చేసి ఎందుకు కనిపించట్లేదో ఏమో. అరే డోరేమాన్ ఏంట్రా ఇక్కడికి అడవిలోకి తీసుకొస్తున్నావేంటి? అరే సించాన్ ఆగురా, ఇక్కడ వచ్చేసి ఒక చిన్న సముద్రం అయితే ఉంటుందిరా, అక్కడ చాలా మంది చేపలు పడతారు, నేను చాలా సార్లు చూశాను రా. అరే అవునా, చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఇంతకి మన డోరేమాన్ గారు చెప్పేది నిజమా లేదా అబద్ధమా? సరే పదండి. ఎక్కడ్రా? ఏంట్రా ఒక్కరు కూడా కనిపించట్లేదు? అరే సించాన్ అవునరా రీ, అక్కడ ఎవరు ఉన్నారా బాబు? చూడు అతని దగ్గర బోట్ కూడా లేదు. హలో అంకుల్, మీకైతే బోట్ కావాలా చెప్పండి, మా దగ్గర ఒక బోట్ ఉంది, మేమైతే మీలాంటి పేదవాళ్లకు ఇచ్చేస్తాము. ఏంటి మీ దగ్గర బోట్ ఉందా? నిజంగా ఇస్తారా? హలో అంకుల్, నిజంగా ఇస్తాము, ఇదిగో చూడండి, ఇక్కడైతే మీకోసము బోటుని తీసుకొచ్చేసాము. హరిసించాన్ పద్రా, దీన్ని కిందికి దించుదాం. థ్యాంక్ యూ బాబు, కరెక్ట్ సమయానికి వచ్చి మీరు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. ఇంతకుముందే ఒకరు వచ్చేసి నన్ను బెదిరించి నా బోట్ని లాక్కొని వెళ్ళిపోయారు, మీరు వచ్చేసి చాలా మంచి సహాయం చేశారు. హలో అంకుల్, అదేం పర్వాలేదు, మా సించన్ గడికి ఒక టాస్క్ అయితే వచ్చింది, అందుకే వాడైతే ఇలా బోట్ అయితే మీకు ఇచ్చేసాడు. అయ్యో బాబు అవునా? అయితే మీరు చేసే వీడియోకి చాలా లైక్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అంకుల్. అరే సించాన్ పదరా, ఇప్పుడు వచ్చేసి నా కుక్క పిల్లలను వెతకాలి కదరా. మన టాస్క్ అయితే ఒకటి కంప్లీట్ అయిపోయింది, మన సించన్ గడి టాస్క్ మేమిద్దరం కలిసి కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము క్యూట్ పప్పీస్ ఉండే ప్లేస్ కి అయితే వెళ్ళిపోబోతాము. అక్కడ చాలా క్యూట్ పప్పీస్ అయితే ఉంటే మేమైతే ఒక 10 పప్పీస్ అయితే తెచ్చుకుంటాము. ఓకేనా? అరే మావయ్య, ఏంటి మావయ్య అప్పటి నుంచి అటు ఇటు తిప్పుతున్నా? అరే బ్లూ చామ్ వచ్చేసాం. ఇక్కడైతే ఈ రైలు అయితే వెళ్ళిపోని, ఈ రైలు దాటిన తర్వాత ఒక డిఫరెంట్ ప్లేస్ అయితే ఉంటది, అక్కడ చాలా మంది బెగ్గర్స్ అయితే ఉంటారు. మావయ్య అవునా? సరే ఫ్రెండ్స్ చూద్దాం పదండి. మా మావయ్య వచ్చేసి ఇక్కడే ఉంటారంటున్నాడు. మావయ్య ఏంటి మావయ్య ఇక్కడేనా? అరే బ్లూ చాన్ అవునవును ఇక్కడే ఉంటారు. ఏంట్రా ఇక్కడ ఎక్కువగా కనిపించట్లేదే? ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కొంతమంది అయితే వెళ్తున్నారు. ఇక్కడైతే ఆగుదాం. హలో సార్ ఆగండి, ఫుడ్ కావాలా? వద్దు, నాకేం ఫుడ్ వద్దు. అరే బ్లూ చాన్ ఏంట్రా అతను వచ్చేసి ఫుడ్ వద్దంటున్నాడు. సరే ఇక్కడైతే ఒక అతను ఉన్నాడు కదా, ఇతనికైతే అడుగుదాం. హలో సార్, ఫుడ్ కావాలా? కావాలి బాబు. ఓకే సార్, ఇదిగో చూడండి ఇక్కడైతే ఫుడ్ పెట్టేశాను, తినండి. ఇక్కడ ముందే అసలే ఎలుకలు అవి తిరుగుతున్నాయి. మావయ్య ఇంకా 4 మెంబర్స్ కి మనం ఫుడ్ డొనేట్ చేయాలి మావయ్య. ఇక్కడైతే ఒక అతను ఉన్నాడు కదా, ఇతనికి కూడా అడిగి చూద్దామా? హలో సార్, మీకు ఫుడ్ కావాలా? మీ ఇష్టం బాబు, ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు, కానీ వీడియో మాత్రం తీసుకోకండి. ఈ మధ్య అందరూ అలాగే చేస్తున్నారు. అయ్యో లేదు సార్, తీసుకోండి. ఇక్కడైతే ఫుడ్ పెట్టేశాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఏంటంటే ఇంకా ముగ్గురికి అయితే ఇవ్వాలి. ఇద్దరికైతే ఇచ్చేసామంటే ఇంకా ముగ్గురికి. ఇక్కడైతే ఒక అతను ఉన్నాడు, ఇతనికి ఇచ్చేద్దామా? సరే ఇతనికైతే అడుగుదాం. హలో సార్, ఫుడ్ కావాలా? వద్దు అని ఇందాక చెప్పాను కదా. అరే బ్లూ చాన్ అతనికైతే వద్దంటున్నాడు. పద. ఇంకా పైన ఎవరో కనిపించారా? ఇక్కడ వచ్చేసి ఎవరో కనిపించారు, చూద్దాం. ఇక్కడ ఒక్కరున్నారా, ఇద్దరున్నారా? ఇక్కడ ఇద్దరైతే ఉన్నారు. హలో సార్, ఫుడ్ కావాలా? అవును బాబు, కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, వీళ్ళిద్దరికైతే ఫుడ్ ఇచ్చేసాను. అరే బ్లూ చాన్ పద, ఇంకా ఒక్కరికి మనం ఫుడ్ అయితే ఇచ్చేసామంటే అప్పుడు మన టాస్క్ అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇక నీ టాస్క్ ఒకటి మిగిలిపోతుంది. మావయ్య వస్తున్నాను. ఇంకా ఎక్కడున్నారు మావయ్య? అరే బ్లూ చాన్ అవునరా, ఇంకా ఎక్కడున్నారు? అరే ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారే. హలో సార్, ఫుడ్ కావాలా? తినండి సార్, తినండి, అసలే చాలా లేట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్ చూడండి, మేము మొత్తానికైతే 10 మందికి టోటల్ గా 10 మెంబర్స్ కి ఫుడ్ అయితే డొనేట్ చేసేసాం. నా టాస్క్ అయితే కంప్లీట్ అయినట్టుంది. మావయ్య అయిపోయి ఉంటుంది మావయ్య. పద మావయ్య, పద ఇంటికి వెళ్దాం. అరే బ్లూ చాన్ అవునరా, కరెక్టే, పద ఇంటికైతే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మేమేంటంటే ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోబోతున్నాము. అరే ఫ్రెండ్స్, మేమైతే చాలా సేపటి నుంచి తిరుగుతున్నాం, కానీ మాకు కుక్క పిల్లలు ఎక్కడ కూడా కనిపించట్లేదే. ఫ్రెండ్స్, మీరు ఇంకా వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకైతే కుక్క పిల్లలు కనిపించాలి, అలా అయితేనే మా టాస్క్ కంప్లీట్ అవుతుంది. అరే ఇక్కడేంటి ఏదో సౌండ్ అయితే వస్తుంది. అరే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వచ్చేసి కుక్క పిల్లలు అయితే కనిపిస్తున్నాయి. డోరేమాన్, అరే సించాన్ అవునరా, కానీ ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి? ఇక్కడ మొత్తం అయితే ఫెన్సింగ్ ఉంది కదా. అరే డోరేమాన్, దీన్ని అయితే గుద్దడానికి వస్తుందా?
వచ్చేసింది కదరా. ఇప్పుడు వచ్చేసి ఈజీగా వాటిని ఇందులో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళిపోదాం పదా. పాపం ఇక్కడ వాటికి ఫుడ్ లేనట్టుంది. అరే సించాన్, అవునరా, కరెక్ట్ గా చెప్పావు. పాపం ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా కుక్క పిల్లలు అయితే ఉన్నాయి కదా. ఇవి నన్ను ఏమీ అనట్లేదు. ఇవి వచ్చేసి ఇక్కడ చూడండి, పాపం చెత్తలో వచ్చేసి ఫుడ్ కోసం వెతుకుతున్నట్టున్నాయి. ఇక్కడ వీటికి అయితే ఫుడ్ సరిగ్గా దొరకట్లేదు కదా. నేనేంటంటే వీటిని మా ఇంటికి తీసుకెళ్లిపోతాను. అప్పుడేంటంటే అక్కడ వీటి కోసం మంచిగా ఇల్లు కట్టేసి ఫుడ్ కూడా పెడతాను. అరే డోరేమాన్, నువ్వు చాలా అంటే చాలా మంచోడివిరా. అందుకే నీకైతే ఈ టాస్క్ వచ్చినట్టుంది. వామ్మ ఫ్రెండ్స్, చూడండి మన డోరేమాన్ గాడు 10 కుక్క పిల్లల్ని తీసుకెళ్ళాలి కదా. అరే సించాన్, అవునరా, మనం వచ్చేసి 10 పప్పీస్ ని తీసుకెళ్లిపోవాలి. పద వీటిని ఫాస్ట్ గా మన ట్రక్ లోకి ఎక్కించేద్దాం. అరే ఫ్రెండ్స్, ఇదే చూడండి, మొత్తానికైతే కుక్క పిల్లలన్నింటినీ కూడా వీటిలోకైతే ఎక్కిచ్చేసాము. అరే సించాన్, పద ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మొత్తం 10 కుక్క పిల్లలు అయితే ఉన్నాయి. వీటన్నిటినైతే మేము ఇందులో ఎక్కిచ్చేసాము. ఇప్పుడు మేమేంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వీటికైతే మేము మంచిగా ఒకటి డాగ్ హౌస్ అయితే కట్టేసి వీటన్నిటికైతే కట్టేస్తాము. ఆ తర్వాత వీటిని అందులో పెట్టేస్తాము. అరే సించాన్, గట్టిగా పట్టుకోరా. అరే డోరేమాన్, ఇవి వచ్చేసి నిజంగా చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయిరా. ఫ్రెండ్స్, మీకు వచ్చేసి ఈ కుక్క పిల్లలు నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సరే పదండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ గా ఇంటికైతే వెళ్ళిపోదాము. అమ్మయ్య ఫ్రెండ్స్, మేమైతే మొత్తానికి ఇంటికైతే వచ్చేసాం. కానీ మన డోరేమాన్ సించంలో ఏంట్రా ఇంకా రాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇప్పుడైతే మేము మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాం. అరే బ్లూ చాన్, దిగు. రీ మవ్యే, ఇంకా అన్నయ్య వాళ్ళు రాలేదేంటి మవ్యే? సరే ఫ్రెండ్స్, నేనైతే బ్యాగ్ ని లోపల పెట్టేసి వస్తాను. అరే ఫ్రెండ్స్, మేమైతే మొత్తానికి ఇంటికైతే వచ్చేసాం. అరే చించాన్, మంచిగా కూర్చో, ఓకేనా? అరే మన మావయ్య వాళ్ళు ఏంట్రా వచ్చేసినట్టున్నారు మవ్యే. అరే ఫ్రెండ్స్, మన వాళ్ళైతే వచ్చేసినట్టున్నారు. ఏంట్రా కుక్క పిల్లల్ని అయితే తీసుకొచ్చేసారా? అరే ఫ్రెండ్స్, ఇదే చూడండి, మన సించనగాడైతే ఇక్కడ కూర్చున్నాడు. అరే ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు, ఎక్కడ జాగలేనట్టు? ఓకే ఫ్రెండ్స్, వీళ్ళైతే కుక్క పిల్లల్ని అయితే తెచ్చేసారు కదా. అరే పదండి, వాటికైతే మనం ఏంటంటే షెల్టర్ అయితే మనం రెడీ చేయాలి. అమ్మయ్య, ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, వీటికి షెల్టర్ ని మేము రెడీ చేసేసరికి చాలా టైం అయిపోయింది. ఇదిగో చూస్తున్నారు కదా, మొత్తం అయితే 10 కుక్క పిల్లలకి 10 షెల్టర్స్ అయితే ఏర్పాటు చేశాము. అలాగే వాటికి చిన్న గిన్నెలలో వాటి కోసం ఫుడ్ కూడా పెట్టేశాం. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మొత్తం 1 2 3 4 5 6 అయితే ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా 2 ఇక్కడ ఉన్నాయి, ఇంకా 2 వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. మొత్తం మన చాపగాడు ఉండే ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడైతే మొత్తం ఈ క్యూట్ పప్పీస్ అయితే పెట్టేశాము. చూడండి, చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. మావయ్య, నిజంగా చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి మావయ్య. ఇక మాకైతే ప్రతిరోజు బాగా టైం పాస్ అవుతుంది. అరే సరేరా, పదండి. ముందుగా మనకైతే మిషన్ కంప్లీట్ అయిందో లేదో చూద్దాం, పదండి. మొత్తానికైతే ఫ్రెండ్స్, మేము ముగ్గురం కూడా మిషన్స్ అయితే కంప్లీట్ చేసేసాం. అంటే టాస్క్లను కంప్లీట్ చేసేసాం కదా. సరే, ఇక్కడ వచ్చేసి మనం టాస్క్లను కంప్లీట్ చేసేసాం కదా, ఇది ఓపెన్ అవుతుందా? లేదు ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మన బ్లూ చాన్ గడి టాస్క్ అయితే కనిపిస్తుంది. ఏంటి మావయ్య అది? అరే బ్లూ చాన్, అదేంటంటే నువ్వు మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో సూపర్ అని కామెంట్ చేయమనాలి. అలాగైతే నీ టాస్క్ కంప్లీట్ అవుతుంది. మావయ్య అదా? ఫ్రెండ్స్ విన్నారు కదా, మీరైతే వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, అలాగే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, వీడియో సూపర్ అని కామెంట్ చేయండి. అరే బ్లూ చాన్, నువ్వైతే అలా చెప్పగానే మన సబ్స్క్రైబర్స్ అయితే వీడియోని లైక్ చేసినట్టున్నారు. అందుకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందులో నుంచి చాలా అంటే చాలా పవర్ అయితే వస్తుంది. అరే మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాము, జాగ్రత్తగా ఉండండి, డోర్ అయితే ఓపెన్ అయ్యేటట్లుంది. అరే ఫ్రెండ్స్, ఇదేంటిది, మేము ఎక్కడికో వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇంతకీ ఎక్కడికి వచ్చాం రా? అరే మావయ్య, చూడు మావయ్య, ఇక్కడ వచ్చేసి వామ్మో, ఇదేంటి మావయ్య, పెద్ద గ్యారేజ్ లాగా ఉంది. అరే డోరేమాన్, అవునరా, ఊరి దేవుడే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి వామ్మో, ఇంతగానం సూపర్ కార్స్ ఉన్నాయేంటి? ఓకే ఫ్రెండ్స్, ఇందులో చూడండి, ఇందులో వచ్చేసి మొత్తం ఎన్ని కార్స్ ఉన్నాయి? ఇందులో వచ్చేసి టోటల్ గా 8 కార్లు అయితే ఉన్నాయి. 8 కార్లు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ముందు వచ్చేసి ఈ కారు, ఇది వచ్చేసి రెయిన్బో కలర్ లో ఉంది. ఇదిగో చూడండి, ఇదైతే నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఆ తర్వాత ఇది బుగాటి కారు. వామ్మో, ఇది దానికి చాలా ఎక్కువ రేటు, ఇలాంటి కార్లు అస్సలు కొనుక్కోలేము. దీనికి కూడా రెయిన్బో కలర్ అయితే ఉంది. ఆ తర్వాత ఇది ఏదో స్పోర్ట్స్ కార్ లాగే ఉంది, దానికైతే బ్లూ కలర్ ఉంది. వామ్మో, ఇది చూడండి, ఇంతగానం లాంగెస్ట్ స్పోర్ట్స్ కారా? వామ్మో, దానికి కూడా బ్లూ కలర్ అయితే ఉంది. అలాగే ఇది చూడండి రా, ఊరి దేవుడా, ఇది వచ్చేసి రోల్స్ రాయిస్ కార్ రా, ఇది డైమండ్ కలర్ లో ఉంది. ఆ తర్వాత ఇది జీ వ్యాగన్ బెంజ్ కారు, ఇది కూడా డైమండ్ కలర్ లో ఉంది.
ఇక్కడ ఇది నార్మల్ స్పోర్ట్స్ కార్ కానీ చూడడానికి చాలా ఎక్సలెంట్ లుక్ ఉంది. ఇదైతే ఎల్లో కలర్ లో ఉంది. ఇది ఇది చాలా అమేజింగ్ స్పోర్ట్స్ కార్. ఇది కూడా ఎల్లో కలర్ లో ఉంది. మావయ్య ఇక్కడ వచ్చేసి ఈ రెయిన్బో కలర్ 2 కార్లని నేనే తీసుకుంటాను మావయ్య. ఇవి వచ్చేసి నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. చూడండి, నా కార్లు గనక మీకు నచ్చితే ఖచ్చితంగా సించాన్ కార్స్ సూపర్ అని కామెంట్ చేయండి, ఓకేనా? చూడండి, 2 కూడా రెయిన్బో కార్స్ నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. అరే మావయ్య, ఇప్పుడు వచ్చేసి నేను వెళ్తాను చూడు. ఇప్పుడు వచ్చేసి నాకు ఇక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్ కార్స్ ఉన్నాయి కదా, ఇవి నా కోసమే ఫ్రెండ్స్. చూడండి, ఇంత మంచి కార్లు వచ్చేసి నాకు ఎప్పుడు కూడా వస్తాయని నేను ఎప్పుడు అనుకోలేదు. చూడండి, ఇదైతే సూపర్ స్పోర్ట్స్ కారు, అలాగే ఇది కూడా ఇంకా పెద్ద సూపర్ స్పోర్ట్స్ కారు. సూపర్ గా ఉన్నాయి కదా. నా కార్స్ కనుక మీకు నచ్చితే డోరేమాన్ కార్స్ సూపర్ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ కార్లు వచ్చేసి నేనే తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ రోల్స్ రాయిస్ కారు అలాగే జీ వ్యాగన్ కార్ అంటే చాలా ఇష్టము. ఇవైతే డైమండ్ కార్స్ కదా, ఇవి నేనే తీసుకోవాలనుకుంటున్నాను. మీరు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? నా కార్స్ ఎలా ఉన్నాయో చూశారు కదా, మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నా కార్స్ మీకు నచ్చితే ఫ్రాంక్లిన్ కార్స్ సూపర్ అని కామెంట్ చేయండి. అరే మావయ్య, నాకేంటి, నాకు ఈ కార్లు వచ్చేసి ఇచ్చారు, ఇవి వచ్చేసి అసలు బాగోలేవు, నాకు బాగా నచ్చలేదు. ఎందుకని నాకు ఈ కార్లు ఇచ్చారు? నాకు ఈ కార్లు అస్సలు వద్దు. నాకు వచ్చేసి డోరేమాన్ గాడు ఉన్నాడు కదా, డోరేమాన్ అన్నయ్య, నీ కార్ ఒకటి ఇవ్వచ్చు కదా ప్లీజ్. అరే బ్లూ చాన్, ఇవ్వను, ఎందుకంటే ఇవి నా కోసమే వచ్చినట్టున్నాయి చూడు. అరే డోరేమాన్ అన్నయ్య, ఎందుకు రాలంట? సించనన్నయ్య, నీ కార్ ఒకటి ఇస్తావారా? అరే బ్లూ చాన్ తమ్ముడు, లేదు నేను అస్సలు ఇవ్వను, ఎందుకంటే నాకు ఈ కార్లు చాలా బాగా నచ్చాయి. అరే ఫ్రెండ్స్, ఏంటబ్బా మావయ్య, నువ్వైనా ఈ రోల్స్ రాయిస్ కార్ ఇస్తావు మావయ్య, ఇది చాలా బాగుంది. అరే బ్లూ చాన్, లేదు నేను అస్సలు ఇవ్వను, ఎందుకంటే ఈ కారు నాకు చాలా ఇష్టం. అరే ఫ్రెండ్స్, ఏంటి వీళ్ళందరూ కలిసి నన్ను చీటింగ్ చేసి నాకు ఈ కార్లు ఇచ్చేసారు. నాకు అసలు ఇవి నచ్చలేదు. అరే ఫ్రెండ్స్, పాపం మా బ్లూ చాన్ తమ్ముడిని చూస్తే నాకు బాధేస్తుంది. అరే బ్లూ చాన్ తమ్ముడు, నేను నీ కార్ ఇస్తాను రా. అరే ఫ్రెండ్స్, పాపం వాడు ఏడిస్తే నాకు కూడా బాధ కలుగుతుంది. అరే బ్లూ చాన్ తమ్ముడు, నేను కూడా నీకు ఇస్తాను. అరే ఫ్రెండ్స్, వాడు అంతలా ఏడుస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. అరే బ్లూ చాన్, నేను కూడా నువ్వు అడిగినట్టుగానే ఈ రోల్స్ రాయిస్ కార్ ని ఇచ్చేస్తాను రా. అరే మావయ్య, డోరేమాన్ అన్నయ్య, సించనన్నయ్య, నిజమే చెప్తున్నారా? అరే బ్లూ చాన్ తమ్ముడు, నిజమే చెప్తున్నాము, కానీ ఒక కండిషన్. అదేంటంటే మన సబ్స్క్రైబర్స్ మాత్రం ఇంకా ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయమని చెప్పు, అలాగే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఈ వీడియోకి ఖచ్చితంగా 1000 లైక్స్ వచ్చాయనుకో, అప్పుడు ఖచ్చితంగా ఇస్తాను. అరే బ్లూ చాన్, నేను కూడా ఈ వీడియోకి 50 కామెంట్స్ వస్తే ఇస్తాను రా, లేకపోతే ఇవ్వను. అరే బ్లూ చాన్, నా కండిషన్ ఏంటంటే మన ఛానల్ ని ఒక 100 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో, అప్పుడు నేనైతే నీకు ఈ రోల్స్ రాయిస్ కార్ ని ఇచ్చేస్తాను. అరే ఫ్రెండ్స్, చూసారు కదా, మీరైతే విన్నారు కదా. మీరు మన వాళ్ళు చెప్పినట్టుగా చేయండి. నాకైతే ఇందులో వీళ్ళు ఒక్కొక్క కార్ అయితే ఇస్తారంట, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, అలాగే మీరు చాలా మంచిగా కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ముందుగా మేము ఏంటంటే వీటన్నిటినైతే మా ఇంటికి అయితే తీసుకెళ్లిపోతాము. ఇక్కడ ఈ మ్యాజిక్ డోర్ ఉంది కదా, దీని సహాయంతో. అరే పదండి, ముందుగా మనమైతే వీటన్నిటిని ఇంటికైతే తీసుకెళ్లిపోదాం. అక్కడ మన గ్యారేజ్ దగ్గర అయితే పార్క్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మొత్తానికైతే వీడియో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. అరే పదండి, తొందరగా వీటన్నిటిని అయితే మనం తీసుకెళ్లిపోవాలి.